అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఆ, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా, అదిగాక వాళ్ళు ఆయన 42% అదే అది ఇచ్చినా కూడా, ఫిట్మెంట్ ఇచ్చినా కూడా ఏదో ఆ, తప్పనిసరి పరిస్థితులు ఇచ్చారని చెప్పేసి భావించిన చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగులు రెండు చేతులతో లేదా నాలుగు చేతులతో, రెండు కాళ్ళు కూడా కలిపేసి నాలుగు చేతులు అనుకోండి, ఓట్లు వేసి గెలిపించుకున్నారు. వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వం తెచ్చుకున్నారు. అందరికి కావాల్సిన విధంగానే ఒకటో తేదీ జీతాలు అనేది మర్చిపోయారు. అది ఇప్పుడు ఇంకా వాళ్ళకి గుర్తులేదు అనుకుంటా. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఒకటో తేదీ జీతం వస్తుందనే విషయం వాళ్ళకి మర్చిపోయారు ఇప్పుడు. తర్వాత టీఏలు డిఏలు అబ్బాయి గుర్తులేవు, అవన్నీ మర్చిపోయారు. అసలు అలాంటివి లేవు ఈ ప్రభుత్వ హయాంలో. ఇక కేవలం ఇంకా వాళ్ళు బతిలాడుకునే పరిస్థితి. ఇంకా అలాంటి సిచ్యువేషన్ లో నిన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. అందులో కూడా సింపుల్ గా ఇప్పుడు ఎలా అంటే, చాయ్ బిస్కెట్లు తాగిపోతారు చూడండి, వచ్చినడికి నీళ్లు పోసి పంపించారు అన్నట్టు. సో అలా పంపించారేమో అన్నట్టుగా వినిపిస్తుంది చిన్న క్రింది స్థాయి ఉద్యోగుల నుంచి. ఏం జరిగింది నిన్న? అసలు మీరు దీని మీద కాస్త విశ్లేషణ చెప్పండి సార్. వాళ్ళకి ఏం ఒరిగింది నిన్న వచ్చిపోవడం వల్ల? కనీసం దారి ఖర్చులు కూడా వచ్చాయంటారా? ఇప్పుడు ఇంకొక 3-4 రోజుల్లోనో, వారం రోజుల్లోనో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కోడ్ రాబోతుంది కాబట్టి, కోడ్ వచ్చిన తర్వాత అంటే ఆర్థిక పరమైన వెసులుబాట్లు కల్పించే నిర్ణయాలు ప్రభుత్వం వైపు నుంచి ప్రకటన రాకూడదు కాబట్టి, నిన్న మధ్యాహ్నం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగు అని చెప్పని ప్రభుత్వం నుంచి అధికారికంగా 15 ఉద్యోగ సంఘాలకి కబురు వచ్చేటప్పటికి, ఉద్యోగ సంఘాలు కూడా ఏంటంటే సుదీర్ఘకాలంగా ప్రభుత్వంతో చాలా అంశాలు అపరిష్కృతంగా ఉండిపోయినాయి కాబట్టి, కొన్నిటికైనా ఏదైనా విముక్తి దక్కుద్దేమో, కొంతవరకైనా వెసులుబాటు దక్కుద్దనే ఆశతోటి నిన్న 15 ఉద్యోగ సంఘాలు చర్చలకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ అంటే మామూలుగా మనకి గ్రామాల్లో ఒక మాట వాడతారు. ఏముందబ్బా ఉత్తస్తరి మంచినీళ్ళేను, ఏం పెట్టలేదు అని అంటారు. అంటే పిలిచారు కానీ భోజనానికి ఉత్తస్తరేసే మంచినీళ్ళు ఇచ్చారు, ఇంకేం పెట్టలేదని చెప్తారు. అట్లాగే నిన్న జరిగింది కూడా డిటో. వాళ్ళకి ముందు కనీసం ఆ ఇస్తరు కూడా ఇలా చర్చలు మొదలవుతూనే చీఫ్ సెక్రటరీ చెప్పాయంట, ఆర్థిక పరమైన అంశాల గురించి ప్రస్తావించొద్దు అని చెప్పని, ఆర్థికేతర అంశాల గురించి మాట్లాడదామని చెప్పని. ఆర్థిక పరమైన అంశాల గురించి ప్రస్తావించిన సందర్భంలో అసలు వీళ్ళని పిలవటం ఎందుకు? ఏ దేవుడు ఏడ్చాడు? 15 ఉద్యోగ సంఘ నాయకుల్ని, 15 సంఘాలని ప్రభుత్వం ఆర్భాటంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ అని అంటే, వీళ్ళు సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్నాయి ఆర్థిక పరమైన అంశాలే కదా. 2018లో ఒక 2 డిఏల ప్రభుత్వ హయాంలో పెండింగ్ ఉన్నాయి అని చెప్పని దాన్ని సాగ్గా చూపించి, అన్నా మీకు క్రమం తప్పకుండా డిఏలు ఇస్తా, మెరుగైన పిఆర్సీ ఇస్తా, మీకు సిపిఎస్ రద్దు చేస్తా, ఇవి కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాలు. పోలీస్ సిబ్బందికి వారాంతపు సెలవులు ఇస్తానని చెప్పడం జరిగింది కదా. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఇంటి స్థలం ఇస్తా అన్నాడు. ప్రతి ప్రభుత్వ ఆ ఉద్యోగికి ఇంటి స్థలం ఇస్తా అని చెప్పారు. ఆ ఇప్పుడు ఆ రోజున కుడి చేత్తో ఎడం చేత్తో ఓట్లేసి గెలిపించుకున్నది మనం చూసాం. ఎన్నికల ఫలితాల రోజు 175 నియోజకవర్గాల్లో కూడా పోస్టల్ బ్యాలెట్లు మొత్తం వైసీపీకి మెజార్టీ రావడం జరిగింది. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా వైసీపీకి మెజార్టీ రావడం జరిగింది పోస్టల్ బ్యాలెట్లో. అటువంటి పూర్వరంగంలో ఇవాళ ఉద్యోగులు లిటరల్ గా వంచనకు గురయ్యారు. వంచన చేసింది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఎన్ని విధాల వేధింపులకు గురి చేయాలో అన్ని విధాల వేధింపులకు గురి చేసింది. ఒక రకంగా ఉద్యోగులు ఈ రాష్ట్ర పౌరులు కాదన్నట్టుగా ట్రీట్ చేశారు. తమ గెలుపుకు దోహదం చేసిన వర్గంగా వాళ్ళని పరిగణించాల. ఒక అంటే యూజువల్ గా ఉండాల్సిన ప్రాక్టీస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో తవ్వి తలకెత్తే అవసరంలా. వాళ్ళకి 2018లో పిఆర్సీ కమిషన్ అపాయింట్ అయింది గత ప్రభుత్వ హయాంలో. 2019లో ఈయన అధికార బాధ్యతలు చేపట్టగానే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అసలు అశుతోష్ మిశ్రా గారి కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది కూడా ఉద్యోగ సంఘ నాయకుల ముందు పెట్టకుండా చీఫ్ సెక్రటరీతో ఇంకో కమిటీ వేశారు. ఆ కమిటీ ద్వారా 14.29% రికమెండ్ చేయించారు. అంటే ఇది ఒక సైకలాజికల్ గేమ్. గతంలో 43% ఫిట్మెంట్ ఆ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఉద్యోగ సంఘ నాయకులు కనీసం 30 అబోవ్ ఎక్స్పెక్ట్ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళని మైండ్ గేమ్ ఆడి వీలైనంత వరకు వాళ్ళలో ఆ కోరిక చంపేయటం కోసం పిఆర్సీ కమిషన్ రికమెండేషన్ ఏంటి అనేది బయట పెట్టకుండా చీఫ్ సెక్రటరీ ద్వారా ఇంకొక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి, మరి అప్పుడు పిఆర్సీ కమిషన్ అవసరం ఏంటి? చీఫ్ సెక్రటరీతో కమిటీ వేయడం అనేది అసలు
చరిత్రలో ఎప్పుడైనా ఉందా? పిఆర్సీ కోసం కమిషన్ అధికారికంగా వేస్తారు. వాళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ ని ఉద్యోగ సంఘ నాయకుల ముందు పెట్టి వాళ్ళు ఇంత రికమెండ్ చేశారు అని చెప్పని దానికి ప్లస్ ఆర్ మైనస్ అక్రాస్ ది టేబుల్ మ్యూచువల్ నెగోషియేషన్స్ లో ఫైనల్ చేసుకుంటారు. ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలు దాన్ని అమలుపరుస్తూ వచ్చినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వినూత్నంగా పిఆర్సీ కమిషన్ రిపోర్టు ప్రస్తావన కూడా లేకుండా చీఫ్ సెక్రటరీ తోటి రిపోర్ట్ కమిటీ చేసి రిపోర్టు వీళ్ళ ముందు పెట్టి, అంటే వీళ్ళు నిశ్చేష్లు అయిపోయారు. ఎక్కడ 43%, ఎక్కడ 14.29, అంటే లెస్ దాన్ 1/3. దాంతో ఇక అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళతోటి మైండ్గా మాట మొదలు పెట్టారు. 2020-21 సంవత్సరాలు 19 అయిపోయింది. 2021 కరోనా సగ్గ వాయిదా వేసుకుంటూ వచ్చారు. చివరికి 2022లో అప్పటి వరకు 27% ఐఆర్ ఇస్తున్నారు, ఇంటర్మ్ రిలీఫ్. దానికన్నా 4% తక్కువగా పిఆర్సీ ఖరారు చేశారు, 23%. అంటే గత ప్రభుత్వం 43% ఇస్తే ఈయన 23% ఇచ్చాడు, 20% తక్కువగా. పైగా హెచ్ఆర్ఏ స్లాబులు మొత్తం కుదిచ్చారు. ప్రతి స్లాబ్లో 2% కోత పడింది హెచ్ఆర్ఏలో, భరించారు. గత ప్రభుత్వ హయాంలో 2018లో 2 డిఏలు పెండింగ్ ఉంటే వాటిని పెద్ద నెపంగా చూపించి ఉద్యోగ సంఘ నాయకులు, ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగుల మొత్తాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఆ 2 డిఏలే గాక ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికి 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 7 డిఏలు ఓవరాల్ గా పెండింగ్ ఉన్నాయి పిఆర్సీ ఫిట్మెంట్ ఖరారు చేసినట్టుకి. ఆ 7 డిఏలు ఇదిగో ఇస్తున్నా అని చెప్పని జీవోలు ఇష్యూ చేశారు, కానీ ఈ రోజు దాకా వాళ్ళ అకౌంట్కి జమగాల. ఈ రోజుకి ఉద్యోగులు అవే మొత్తుకుంటా ఉన్నారు. అంటే 5 సంవత్సరాల కాల పరిమితి పూర్తవుతుంది. సింగిల్ డిఏ ఇవ్వని పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయారు. నిన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 4% డిఏ ప్రకటించింది. ఓవరాల్ గా ఇప్పటికి 50% రీచ్ అయింది డిఏ ఏరియర్స్. అంటే డిఏ వాళ్ళకంటే వాళ్ళ శాలరీ మీద 50% అడిషనల్ గా యాడ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఒక్క డిఏ ఇవ్వాల, ఇప్పటికి పాత ఇవ్వాల, కొత్త ఇవ్వాల. ఇట్లా మొదలై ఉద్యోగులు అలో లక్షణ, అంటే ఇక వాళ్ళ సోప వాళ్ళు ఏదైనా ఉద్యమానికి పిలిపిద్దామా, అరెస్టులు, బైండ్ ఓవర్లు, ఆఖరికి టీచర్లని క్లాస్ రూమ్ లో పిల్లలకు పాఠాలు చెప్తుంటే పక్కన పోలీసులు కుర్చీలేసి కూర్చుంటున్నారు. ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ఈ రకంగా ఉద్యోగ సంఘాలని వాళ్ళ రిటైర్మెంట్ అమౌంట్ సెట్ కావట్లా, వాళ్ళ జీపీఎఫ్ లోన్స్ అధిగతి లేవు, సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్ అధిగతి లేదు, వాళ్ళ జిఎల్ఐ లోన్స్ అధిగతి లేదు. ఇంకా దిగజాడు వ్యవహారం ఏంటి అంటే పెన్షనర్స్ పరిస్థితి. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటారు. అంటే 70 సంవత్సరాలు దాటిన రిటైర్ అయిన ఉద్యోగుల్లో 70 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఇట్లాంటి అవసరాలు ఉంటాయి కాబట్టి అని చెప్పని పెన్షన్ 10% హైక్ ఇస్తారు. దాన్ని రద్దు చేసాడు. రద్దు చేసిన తర్వాత వీళ్ళు మొత్తుకుంటే 5% ఖరారు చేశాడు మళ్ళీ తిరిగి. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. తర్వాత సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్. ప్రతి సంవత్సరం నవంబర్ 30 తారీఖు రోజు శాలరీ బిల్స్ తో పాటు సరెండర్ లీవ్లు, అంటే ప్రతి ఉద్యోగికి 15 రోజుల జీతం, 15 రోజుల పాటు ఆ సరెండర్ లీవ్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. డిసెంబర్ నెల జీతంతో పాటు కల్పిస్తారు. 2021 నవంబర్ 30, 22 నవంబర్ 30, 23 నవంబర్ 30 అయింది. ఇప్పటి వరకు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ కాల. పోలీస్ సిబ్బంది వాళ్ళు రౌండ్ ది క్లాక్ డ్యూటీ కాబట్టి వాళ్ళకి వారాంతం సెలవులు ఉండవు కాబట్టి వాళ్ళకి 45 రోజులు ఇస్తారు సరెండర్ లీవ్లు సంవత్సరానికి. అంటే 3 సంవత్సరాలుగా 345, 135 రోజులు, అంటే 4 నెలల 15 రోజుల జీతం ప్రతి పోలీసు ఉద్యోగికి రావాలి. అంటే వాళ్ళకి వస్తున్న రెగ్యులర్ జీతానికి తోడుగా ఈ సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ ఫెసిలిటీ హక్కు వాళ్ళకి అది అధిగతి లేదు. పోలీసులకి టీఏడిఏలు ఉంటాయి, వాటి గురించి అధిగతి లేదు. ఆ టీఏడిఏల గురించి ప్రస్తావించాడని చెప్పని అనంతపురం జిల్లాలో ప్రకాష్ అనే ఒక దళిత కానిస్టేబుల్ ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసేశారు. ఇట్లా వేధింపులకు గురి చేస్తా వాళ్ళకి సంబంధించిన డిమాండ్లను పరిష్కారం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు ఉంటే చాలు, నాకు ప్రభుత్వ ఉద్యోగులు అవసరం లేదు, అసలు ఎన్నికల విధుల నుంచి కూడా వాళ్ళని తప్పించాలని ప్రయత్నం చేశాడు ఆయన. కానీ ఎన్నికల సంఘం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. నాకు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఉంటే చాలు అని చెప్పని ఇవాళ అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇవాళ అంత అత్యుత్సాహ ప్రదర్శన చేస్తున్న పోలీస్ సిబ్బందికి కూడా పూర్తి స్థాయి అన్యాయమే చేశాడు ఆయన. ఇటువంటి సందర్భంలో నిన్న మరొకసారి చాయ్ బిస్కెట్ మీటింగే జరిగింది. మరొకసారి గప్పటి ఆశలతోటి సమావేశానికి వెళ్ళిన వాళ్ళకి పూర్తి నిరాశ నిస్పృహంతో బయటికి రావడం జరిగింది. అసలు ఈ సమావేశం ఏర్పాటు చేసిన ఆంతర్యం ఏంటో వాళ్ళకి అర్థం కాల. ఎందుకు పిలిచారు, ఎందుకు పొమ్మన్నారు అనేది ఉద్యోగులకి అర్థం కాల.
100% ఉద్యోగులు అవమానభారంతో కుంగిపోతున్నారు. ఇవాళ చదువుకున్నాళ్ళు, 10 మందితోటి నిత్యం మమేకమై ఉండేవాళ్ళు, సమాజంలో చైతన్యం కలిగిన వాళ్ళు, 10 మందికి ఈ విషయాన్ని వివరించి చెప్పగలిగే సామర్థ్యం ఉన్న ఉద్యోగుల్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా విమర్శించి వాళ్ళ అంశాల పట్ల ఇంత మొండి వైఖరి ప్రదర్శిస్తున్నాడో, అంటే ఆయన అతి విశ్వాసం ఏంటో తెలియదు. ఇవాళ వీళ్ళని శత్రువులుగా మార్చుకుంటే ఎదురుగాబోయే పరిస్థితులు, పరిణామాలను ఆయన ఊహించలేకపోతున్నాడు. ఇవాళ తన గెలుపులో అత్యంత కీలకంగా దోహదం చేసిన వర్గాన్ని అవమానాలకు గురి చేస్తున్నాడు, వివక్ష ప్రదర్శిస్తున్నాడు, వాళ్ళకి అన్యాయం చేస్తున్నాడు అనేది వాస్తవం. ఇవాళ ఆర్థికంగా వాళ్ళకి దక్కాల్సిన వెసులుబాట్లు దక్కీటల్లా. పైగా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా వీళ్ళు సమాజంలో పరాణ బుక్కులు అన్నట్టుగా ప్రచారం చేస్తా ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో నిన్న జరిగిన ఉద్యోగ సంఘ సమావేశం మరొకసారి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న లక్షలాది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, లక్షలాది మంది పెన్షనర్లలో నిరాశ నిస్పృహలు తప్ప ఎటువంటి వెసులుబాటు కల్పించలేదనేది వాస్తవం. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టు ఉత్త విసిరేసి మంచి నీళ్ళు పెట్టి పంపించారు. ఏమో మరి భవిష్యత్తులో గ్లాసులు కూడా మీరే తెచ్చుకోండి చెప్పి చెప్తారేమో, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎంచుకుంటే. చూడాలి మరి ఈసారి 2 చేతుల లేకపోతే 2 కాళ్ళు కూడా వాడేసి 4 చేతులు తెస్తారేమో. చూద్దాం సార్. ధన్యవాదాలు సార్.